భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. అయితే సాయిబాబా ఆలయం వద్ద గత 40 ఏళ్లుగా కూల్ డ్రింక్స్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు బొల్లా పూర్ణచంద్రరావు, లక్ష్మీ దంపతులు. ఇవాళ ప్రభుత్వ అధికారులు మరుగుదొడ్లు కట్టాలంటూ షాపును తొలగించారు. దీంతో ఉండటానికి ఇల్లు లేక వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరు బయట ఉంటూ రోడ్డుపై దిక్కు తోచని స్థితిలో వృద్ధ దంపతులు లభోదిబోమంటున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆ బాధితులు వేడుకుంటున్నారు. నాకు 70 సంవత్సరాలు ఏదో పార్ట్ ఆఫ్ పెట్టుకుని ఇంట్లో కూల్డ్రింక్స్ అవి పెట్టి అమ్ముతున్నాం అండి. మాకు కూలి చేసి వాళ్ళు కూలి చేసి మీరు పక్కన పోండి, మీరు అడగలేదని పంచి పెడుతున్నారు. మాకు వెళ్తాకి ఎక్కడ దారి లేదు, మాకు ఇల్లు లేదు, వాకి లేదు, ఏమీ లేదండి. మా బతికేంటండి రోడ్డు మీద పడ్డామండి. మేము రోడ్డు మీద పడ్డామండి. మా బతికేలా ఉందండి. మా పరిస్థితి ఏంటండి? ఏం చేయాలి మేము? మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ప్లేస్ లేదు. మీరు ఏదన్నా మాకు ఏదన్నా దారి చూపిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాము. నాకు 70 సంవత్సరాలు ఏదో పార్ట్ ఆఫ్ పెట్టుకుని